నమస్తే తీన్మార్ వార్తలకు స్వాగతం. ఇయాల కూడా మస్తు మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చిన అవన్నీ చూసే ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంద్రాలు కళ్ళకు లోకమంతా పచ్చగా, నేషనల్ హైవే మీదకి సైకిల్ పార్టీ. కాళ్ళు మొక్కిండు, సైడుకు జరిపిండు, ముసలోళ్లను మూల కూసబెడుతున్న మోడీ. రామేశ్వరం పోయిన ఇడవని శనీశ్వరం, చెవిల పువ్వు పెట్టిన కొత్త ప్రధాని. లక్కీ లాటరీ ఆడుతున్న అన్సారీ సాబ్, ఉల్టా పల్టా అవుతున్న రాజ్యసభ పెద్ద మనుషులు. అన్నిటికీ ఒకటే దినం, తెలంగాణలో 2 తారీఖు గమ్మతి. దిన 35,000 తిండి తింటున్న హీరోయిన్, లంకె బిందెలు దేవలాడుతున్న నిర్మాత. చంద్రబాబుకు చిన్న కోరిక పుట్టింది. అంటే మనసులో ఎప్పటికిలో ఉన్న మోడీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ కోరిక ఇంకా పెద్దగైంది. మోడీ ప్రమాణ స్వీకారానికి దేశ అధ్యక్షులు, సెలబ్రిటీలు అందరు వచ్చిండ్రు కదా. గాలను చూడంగానే మన చంద్రాలకు కండ్లు తిరిగినాయట. వెంటనే ఆయన కూడా గిట్లనే ప్రమాణం చేయాలనుకుంటుండట. అందుకోసం పార్టీని ఏం చేయాలనుకుంటుండో ఎరికేనా? ఉట్టిగెగురులేనమ్మా, మొగులు మీదికి నిచ్చెనేస్తానన్నదంట ఎంకటో కామే. సీమాంధ్రల తప్పితే ఎక్కడా జాడలేని పచ్చ పార్టీని జాతీయ పార్టీని చేస్తానంటున్నాడు పచ్చ పార్టీ లీడర్ చంద్రాలు. పచ్చ కామెర్లు వచ్చినోనికి లోకమంతా పచ్చగానే కనబడతాదన్నట్టు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలల్లా నా పార్టీని పెట్టమని పబ్లిక్ అంతా కోరుతున్నారు. దేశానికి దారి చూపించే నీ ఎసొంటి నాయకుడు మాకెవ్వలు కానస్తలేరని అడుగుతున్నారు. అగో గందుకే నా పచ్చ పార్టీని జాతీయ పార్టీ చేస్తా అని కలలు కంటున్నాడట మన చంద్రాలు. టెక్నికల్ గా మీరు ఆలోచిస్తే 2 రాష్ట్రాలు వచ్చాయి కాబట్టి మన పార్టీని జాతీయ పార్టీగా కన్వర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ 2 నెలల కింద ఎట్లుండే పచ్చ పార్టీ ముచ్చట? ఎట్లయినా తెలంగాణలో సైకిల్ పార్టీ గెలవదని తెలిసి కృష్ణయ్యను ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పిండు కదా. అంటే ప్రాంతీయ పార్టీ కాడికెళ్ళి ఉప ప్రాంతీయ పార్టీ అయినట్టే కదా. కానీ గాషారం గమ్మతి చేసి పొత్తుల పార్టీకి ఓట్లు పడి సీట్లు గెలిచిండ్రు. అగోగవి చూడంగానే మన బాబుకు మళ్ళా ఆశలు చిగురు పెట్టినట్టున్నాయి కదా. గందుకే పార్టీని జాతీయ పార్టీ చేస్తానంటున్నాడు. మరట్లా చేస్తే పచ్చ పార్టీకి జాతీయ అధ్యక్షుణ్ణి ఎవరిని చేస్తాడో ఇక. పుసుక్కున వేరోళ్లకెవలికన్నా గా పదవిచ్చిందంటే ఎన్కషిరి ఈయన సీటుకే ఎసరొస్తదని లోపల ఎట్లయినా భయమే ఉంటది కావచ్చు. మరిండ్లా అసలు ముచ్చట ఏందంటే గీన పచ్చ పార్టీకి గంత సీన్ లేదు. రాష్ట్రం ఇడిపోయినాక తెలంగాణలో కూడా పార్టీని నడిపియాలే కదా. అగో గందుకే పార్టీని బతికిచ్చుకొని వాళ్ళ బామ్మర్ది బాలకృష్ణకో కొడుకు లోకేశానికో అప్పజెప్దామని చూస్తున్నాడని పబ్లిక్ అనుకుంటున్నారు. పానమున్న ప్రతి మనిషికి వయసు మీద వడంగానే రికం కావాలి. అవునా కాదా? ఇవాళ పని చేసినట్టు 10 ఏళ్ల తర్వాత పని చేయాలంటే అవుతుందా? అంత బలం ఉంటుందా? బుర్ర కూడా అంత షార్ప్గా పనిచేయదు. గందుకే నౌకలల్లా ఓ వయసు అనేది ఒకటి పెడతారు. రిటైర్మెంట్ తీసుకొని ఆ తర్వాత జీవితం అంతా ఆరాంసే గడపాలని చెప్తారు. కానీ అంతట్లా రిటైర్మెంట్ ఉంటుంది కానీ రాజకీయాలల్లో మాత్రం ఉండదు. కాటికి కాలు జాపే ముసలోడు కూడా మంత్రి పదవి కావాలి, ఎంపీ టికెట్ కావాలి అని ఉరుకులాడుతుంటాడు. ఇప్పుడు గిసోంటియే అస్సలు కనిపిస్తలేవట. ఎందుకో తెలుసా? చూసి మీరే తెలుసుకోండి. మోడంటే మోడే పో, ఎవరికో నచ్చినట్టు కాదు, గాయనకు నచ్చినట్టే ఉండాలని అనుకుంటుండు. ముసలోళ్ళు ముత్కోళ్ళను చుట్టూ పెట్టుకొని బదనం కావద్దని ముందుగానే అనుకున్నట్టుండు. అందుకే అందరిని ఇంటికాడ కూర్చొని రెస్ట్ తీసుకో అని చెప్పిండు. ఇక తాతల్ని అయ్యల్ని నమ్ముకొని పార్టీలకు వచ్చిన వాళ్ళని కూడా దూరంగా ఉండమని చెప్పిండు. గీళ్ళనే కాదు, మోడెనుకున్న మంత్రులు కూడా అంత గమ్మత్ నుంచి వచ్చిండ్రులా. ముందుగాల గిదోసారి చూడుర్రి, గిల్ల ఒక్కలంటే ఒక్కలన్న ముసలోళ్ళు ఉన్నారా? గదే మరి మేము చెప్తున్నది. జాతీయ పార్టీలు అంటే ఎట్లుంటాయి? వాటిలో పెద్ద మనిషితనం అంతా ముసలోళ్ళదే. ఏండ్లకేండ్లు పార్టీలు వండుకుంటా గుమ్మడికాయలు లెక్క కూస్తుంటారు. ప్రధానమంత్రి ఎవరున్నా కూడా వీళ్ళ మాటనే నడిపించుకుంటారు. కొసాకు కుర్చీలకెళ్ళి నడవరానోళ్ళు కూడా మంత్రి కావాలంటారు. 75 ఏళ్ళు దాటొద్దని ఓ షరతు గిట్లా పెట్టుకున్నట్టున్నది ఈ సారు. ఆళ్ళ నీళ్ళని కాదు, ఇంతకాలం పువ్వు గుర్తుకు పెద్ద దిక్కు లెక్క వండుకుంటా భూచక్రం తిప్పిన అద్వానీని కూడా రెస్టుకు పంపిండు. ప్రమాణ స్వీకారం అప్పుడు తాతను దగ్గరికి కూడా రానియలేదు. గిన్ని రోజులు ఏడ కనిపిస్తాడా కాళ్ళు మొక్కిన మోడీ సారు శివరాకరికి చేయి చూపెట్టిండు. ఇక గిదంతా చూసిన ఆల్ ఇండియా అద్వానీ అభిమానులకు తలక ఏ గోడ కొట్టుకోవాలనో అర్థమైతలేదట. అద్వానీని ఒక్కనే కాదు, మురళీ మనోహర్ జోషి, శాంతాకుమార్ లాంటి ముసలోళ్ళకు కూడా
మంత్రులను చేస్తానికి మనసొప్పలేదు మోడీ సార్కు. ఇక తాతలు తండ్రుల్ని నమ్ముకొచ్చిన వాళ్ళని కూడా దగ్గరికి రాణిస్తలేడటీన. ఇప్పుడే గిట్లా చేస్తే మరి వచ్చేసరికి టికెట్లన్నీ ఇస్తాడో లేదో అని భయం పట్టుకున్నదట ముసలోళ్లకు. మస్తు చేసిండు కదా, ఇది దేశంలో ఉన్న అన్ని పార్టీలలో రావాలని కోరుకుంటున్నారు వయసులున్న పోరగాళ్ళు. ఛీ, తెలంగాణ వచ్చిన గిదే కథ, రాకున్నా గిదే కథ. ఎందుకు కాదు, కుంజి తిప్పేటోడు చంద్రబాబు ఉండనే ఉండు కదా పక్కన. ఇక గమ్మంటే కాదా, అసలు ఇక్కడోళ్ళంటే వాళ్ళకు ఇంకా ఎందుకు చిన్న చూపో నాకైతే అర్థం కాదు. కొంచెమన్నా నియ్యత ఉండాలే. ఏంది రాములమ్మకు ఉన్నట్టుండి బీపీ పెరుగుతుంది అనుకుంటారు కదా, గిది చూస్తే మీ కూడా గట్లనే అవుతుంది చూడండి. అయినోళ్ళకు ఆకులల్లా కానోళ్లకు కంచంలల్లా అన్నట్టే చేసిండ్రు ఢిల్లీలో కొత్తగా కూర్చున్న పూగుర్తు పార్టీ వాళ్ళు. రాష్ట్రం కలిసినప్పుడు పూగుర్తు పార్టీకి ఏడ బలం ఎక్కువండే. తెలంగాణలో సీమాంధ్రలా చెప్పమంటే నిన్నయాల షెడ్డి తొడిగిన పోరాడు కూడా చెప్తాడు తెలంగాణలే అని. అందుకే కదా ఈడ పూగుర్తోళ్ళు అందరికంటే ఎక్కువ జై తెలంగాణ అని తిరిగిరు. అసలు మొన్నటిదాకా సీమాంధ్రలో పూగుర్తు పార్టీకి ఒక్క ఎమ్మెల్యేనని ఉన్నాడా? అసెంబ్లీలో 3 ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళు 3 తెలంగాణ వాళ్ళేనాయే. ఇక ఇప్పుడు గెలిచిన సీట్ల లెక్క చూసినా గానీ ఆడికంటే ఈయనే ఎక్కువ వచ్చే. మరి సైకిల్ పార్టీతో సోపది పట్టినందుకు ఎక్కడ బలం పెరిగిందో ఎక్కడ తక్కువైందో గానీ కేంద్రంలో ఫస్ట్ మంత్రి పదవులు ఇస్తే తెలంగాణ వాళ్ళకే ఇయ్యాలే కదా, కానీ అట్లా ఇయ్యలేదు. పూగుర్తోళ్ళ పేరు చెప్పి గటు సీమాంధ్రలా గిటు తెలంగాణలో లాభపడ్డ పచ్చబాబు పార్టీకి మంత్రి పదవులు ఇస్తున్నారు. అసలు మీటింగ్లలో పక్క కూర్చోవాలంటేనే భయపడ్డ చంద్రాలను మోడీ సార్ నెత్తిలో పెట్టుకొని తిరుగుతుండు. ఈడ ఏండ్లకేండ్లు పువ్వును నెత్తిలో పెట్టుకొని తిరిగిన లీడర్లకు బిస్కెట్ వేసి గంజిలీగని తీసేసినట్టే చేసిర్రు. అరే పక్క పొంటున్న తమిళనాడు రాష్ట్రంలో ఒక్క పువ్వు గుర్తు ఎంపీ గెలిస్తే ఆయన్ని కూడా మంత్రిని చేసిండ్రు. కన్న తల్లిని చంపి బిడ్డను బతికిచ్చినట్టు చేసిండ్రని కాంగ్రెస్ వాళ్ళ మీద దుమ్మెత్తి పోసిండు మోడీ సారు. మరి అలా మంత్రి పదవుల ముచ్చట్ల నువ్వు కూడా బిడ్డను చంపినట్టే కదా. మరిగా మంత్రివర్గం ఇస్తారని అన్న తెలంగాణ వాళ్ళకు మంత్రి పదవి ఇస్తాడో మొండి చేయ చూపిస్తాడో. అట్లా గనక చేస్తే తెలంగాణలో పువ్వు గుర్తు అడ్రస్ లేకుండా ఓవుడు గ్యారంటీ అనుకుంటున్నారు పబ్లిక్. మన కేకే సారు తెలంగాణను వదిలేసి సీమాంధ్ర దిక్కు పనిచేస్తే ఎట్లుంటది? హనుమంతన్న కూడా అటోల దిక్కే అడుచుకుంటే మనకేమనిపిస్తుంది? కరుడు కట్టిన సమైక్యవాదులు చిరంజీవి కేవీపీ పుట్టిన ఊర్లను పట్టించుకోకుండా తెలంగాణ అభివృద్ధి కోసం కలవరిస్తే మనకి ఎట్లా అనిపిస్తుంది? చాలా 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 కోపం వస్తుంది కదా. ఇప్పుడు గిట్లనే అయిపోయేటట్టున్నదని నాకు మస్తు భయమవుతుంది. అసలు ఈ ఉల్టా పల్టా కదేందో చూడండి. తెలంగాణ సీమాంధ్ర రాజ్యసభ ఎంపీలందరికీ బీపీ ఎక్కువ తక్కువ అవుతుందట. ఎందుకంటే బుధారం పగటాళ్లకు వాళ్ళ జాతకాలు బయటపడతాయి కదా. అగో ఏం జాతకాలు అనుకుంటుర్రా? ఇక ఇప్పటి సంధి వాళ్ళు ఏ రాష్ట్రం కిందికి వస్తారనే ముచ్చట మీద చిట్టీలేసి లాటరీ తీస్తున్నారట రాజ్యసభ చైర్మన్ సారు హమీద్ అన్సారీ. అగో గాయన ముంగట్నే ఈ లాటరీలు అన్ని తీసి ఇప్పటి సంధి ఎవరెవరు ఏ రాష్ట్రంలలో వస్తారని చెప్తారట. తెలంగాణ పోలు సీమాంధ్రలో, సీమాంధ్రోళ్ళు తెలంగాణలో ఉల్టా పల్టా అయితేమోనని గజ గజ వణుకుతున్నారట ఒకరొకరు. మరి ఎందుకు ఇట్లా గట్లెట్లయితారు? ఎక్కడో లాన్నే పని చేస్తే ఏమవుతుంది అనుకుంటున్నారా? ఇట్లా చేస్తేందుకో కారణం ఉన్నది. ఇదివరకు తెలంగాణకెళ్ళి 9 మంది, సీమాంధ్రకెళ్ళి 9 మంది ఎంపీలు ఉండే. మరి రాష్ట్రం ఇడిపోయింది కాబట్టి ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి సీమాంధ్రకు 11 మంది, తెలంగాణకి 7 మంది ఎంపీలు వస్తారట. మరిగా లెక్కకు తెలంగాణ వాళ్ళు 2 ఎక్కున్నారు కదా. ఇక గా ఇద్దరిని ఎవరిని ఇవ్వాలి, ఏడికని పంపించాలి. గీ తలకాయ నొప్పులన్నీ ఎందుకు? అందరి పేర్లను రాసి లాటరీ తీస్తే ఒడిచిపోతుంది ముచ్చట అనుకున్నారు. కానీ ఇక తెలంగాణకెళ్ళి ఎంపీలైన కేశవరావు, వి హనుమంతన్న, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, గుండు సుధారాణి, రేణుకా చౌదరి, దేవేందర్ గౌడు, గరికపాటి రామ్మోహను, రాపోలు ఆనంద భాస్కరు గిట్లా వీళ్ళంతా ఇప్పుడు సంధి సీమాంధ్ర ఎంపీలని లాటరీల పేరు వెళ్తే ఎట్లుంటదిలా? హనుమంతన్న ఏమంటాడు కావచ్చు, అరే నేను ఏడికి పోనురా బాయ్ అంటాడా? అట్లనే చిరంజీవి, సుబ్బిరామరెడ్డి, సీఎం రమేష్, సుజనా చౌదరి ఇట్లా వీళ్ళందరి పేర్లు తెలంగాణకు పోవాలని వెళ్తే ఎట్లుంటది? గమ్మత్ ఉండదు. అసలుకైతే ఎవరు ఎక్కడికి పోయేది ఉండదు. కానీ వాళ్ళకు ఎంపీ కోటా కింద వచ్చే పైసలను ఎక్కడ వాళ్ళ పేరు వస్తే గాడనే ఖర్చు పెట్టాలన్నట్టు. ఆయనతో అసలు పంచాదంతా గానే వస్తుందని అందరు అనుకుంటున్నారు. కానీ చూడాలి మరి ఎవరి పేర్లు ఏడ చేయాలన్నట్టుగా వెళ్తాయో. ఆహా ఓహో, అవి మాటలు కాదు, ముత్యాలు, రత్నాలు, వజ్రాలు. నేను చెప్పేది ఎవరి మాటల గురించి అనుకుంటుర్రా? శ్రీ 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 సీమాంధ్ర సీఎం వారు సత్య హరిశ్చంద్రులకి చిన్న తమ్ముడు అసొంటోడు నారా చంద్రాల గురించే. చంద్రబాబు నోటికెళ్ళి వెళ్ళిన మాటలకు మీరు ఆయనని మామూలుగా మెచ్చుకోరు. ఆయన మూతిని మూసినదితోని పోలుస్తారు, నాలుకను తాడి మట్టతోని గౌరవిస్తారు.
చూడండి. గుణం లేని గునగూరకి ఎన్ని రుసులు పెట్టినా గడ్డి గడ్డి అన్నట్టున్నది మన చంద్రబాబు కథ. సీమాంధ్ర సిద్ధాంతి చంద్రాల గుణం ఇప్పట్లో మారేటట్టు లేదు. 2 కండ్లు, 2 నాలుకలు, 2 కొబ్బరికాయలు, 2 చిప్పల సమన్యాయం అని చెప్పుక తిరిగే చంద్రాలు అసలు గుణం ఏందో బయట పెట్టుకున్నాడు పో. సీమాంధ్రకు మొత్తం అన్నాలమే అయింది. పంపకాలు కూడా అన్యాయంగానే చేస్తున్నారు. హైదరాబాద్లో వచ్చే పైసలన్నీ తెలంగాణలోకే ఇస్తున్నారు. కరెంటు కూడా వాళ్ళకే ఎక్కువ ఇస్తున్నారని కడుపులు ఉన్నదంతా కక్కిండు చూడుండ్రి. పీపీఆర్ అంటే జనాభా ఎక్కువ ఉండే సీమాంధ్రకు తక్కువ కరెంట్ వస్తుంది, తక్కువ జనాభా తెలంగాణలో ఎక్కువ వచ్చింది. అయితే దీనివల్ల అక్కడ ఆదాయం లేదు, ఆదాయం అంతా హైదరాబాద్ నుంచి వస్తుంది. ఆ ఆదాయం తెలంగాణకు ఇచ్చారు. అయితే నేనే అభివృద్ధి చేశాను హైదరాబాద్ని, అక్కడి నుంచి ఆదాయం వస్తూ ఉంది. అది తెలంగాణ కూడా ఒక బ్యాక్వర్డ్ ఏరియా ఇచ్చారు. సీమాంధ్రలో ఇంకా బ్యాక్వర్డ్ ఏరియాస్ ఉన్నాయి. ఇన్నరా అప్పులన్నీ మానెత్తిలో రుద్దిర్రు. నేను పెద్ద చేసిన హైదరాబాద్ పైసలన్నీ తెలంగాణకి ఇస్తున్నారు, ఎక్కువ కరెంటు కూడా వాళ్ళకే ఇస్తున్నారు అంటున్నాడు. అగో గందుకే సీమాంధ్రకు న్యాయం చేయాలి, కేంద్రం వాళ్ళు ఇచ్చే నిధులన్నీ సీమాంధ్రకే ఇవ్వాలి, తెలంగాణ కంటే ఎక్కువనే ప్రత్యేక హోదా కల్పియాలని కడుపులో దాచుకున్న ఇషం అంతా కక్కిండు. ఇక ఈయన ముచ్చటి ఇట్లుంటే ఇంకో దిక్కు మోడీ జట్టుల మంత్రి పదవి దక్కించుకున్న వెంకయ్య నాయుడు కూడా సీమాంధ్రకు బాగా అన్నాలమైంది, అన్ని విధాలుగా న్యాయం చేస్తా, నిధులన్నీ సీమాంధ్రకే తెస్తా అని చెప్తున్నాడు. మరి కేంద్రంలో మంత్రి అంటే ఒక్క సీమాంధ్రకే అనుకున్నాడో ఏమో గాని తెలంగాణ ముచ్చటనైతే తీస్తూనే లేడుల్లా. ఎట్లున్నది ఇలా ముచ్చట? మన కడుపు నిండాలే, అవతలంది ఎండాలన్నట్టు అనిపిస్తలేదు. ఇక పొద్దంతా సీమాంధ్ర గురించే మాట్లాడేతోనివి తెలంగాణలో ఇంకా నీ పార్టీ ఎందుకు నడిపిస్తున్నావు మరి అంటున్నారు ఇక్కడ చిన్న తమ్ముళ్ళు. మా మల్లన్న సార్ ఏడున్నాడో జరా ఒక్క దినం కనబడకపోతే పానం అస్సలు నిమ్మలంగా ఉండదు. ముసలోడే గాని మంచి మనసున్నోడబ్బా. ఏడున్నాడో ఒక్కసారి పిలిచి బాధలు అరుచుకుందాం. మీరు పెట్టుండ్రు కెమెరా జర మా మల్లన్న ఏడున్నాడో. ఓ కొడుక చెప్తాదా గీన కనిపించినాడు. మాకే తెలుసు. ఓ మల్లన్న ఏంది రాములమ్మ, ఏంది ఏదో బాధలున్నట్టున్నావు? నా బాధ చెప్తా గానీ ఏం సంగతో నువ్వు చెప్పు. అరే నువ్వు కనిపించకపోతే ఏదో దోడు ఉన్నది, గందుకే పలకరిద్దామని పిలిచిన కదా. 3 నెలల దోస్తాన్ చేస్తేనే నీకు గంత దోడు ఉంటే 3-4 ఏళ్ళు సోపత్ చేసిన వాళ్ళు లేకపోతే ఎంత బాధ ఉంటుంది చెప్పు. ఎవలాళ్ళు? ఇగో కిరణ్ కుమార్ రెడ్డి, లగడపాటి రాజగోపాల. అవును రాములమ్మ, అవును. ఏడికోయినరాలు అది తెలియకనే ఎంకులాడుతున్నా. తెలియకపోతే తెలియకపోని గాలతోని నీకేం పని ఇంతకు? అరే గట్లంటావు రాములమ్మ, ఇన్ని రోజులు మనకు మసాలా వార్తలు ఇచ్చింది ఎవరు? అందరిచ్చిండ్రు. అందరంటే పెప్పర్ స్ప్రే ఎవరు కొట్టిండ్రు? లగడపాటి రాజగోపాల్. రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని తిక్కలు పని ఎవరు చేసిరు చెప్పు? ఇంకెవరు? మన కిరణ్ కుమార్ రెడ్డే కదా. దొంగ దీక్షలు చేసి మీడియా వాళ్ళకు 2 రోజులు ఫుల్ వార్తలు ఇచ్చిన పుణ్యాత్ముడు ఎవరు చెప్పు? లగడపాటే కదా. జనానికి అక్కెర లేని దిక్కుమాలిన పథకాలు వారానికి ఒకటి పెట్టింది ఎవరు? నల్లారి కిరణాలు. మరి అసొంటి మనుషులు మళ్ళా మనకి ఏడ దొరుకుతారు చెప్పు? మస్తుగా దొరుకుతారు మంతాను కూడా. నువ్వు ఏమన్నా చెప్పు రాములమ్మ, అంత లత్కోరు మనుషులు దొరుకుడు కష్టం. ఇప్పుడు ఎట్లా అంటావు మరి? ఎట్లన్నా సరే ఈ పబ్లిక్ ను పరిశాన్ చేసే మనుషులు రావాల్సిందే. శని పోయిందని ఊకొరాదు మల్లన్న, ఇంకా ఎందుకు ఆలోచన నీకు? ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు దరిద్రుడు దాచుకొని ఉంటే వాడు ఏం చేస్తాడో ఎవరికి ఎట్లా తెలుస్తుంది? ఎట్లా తెలుస్తుంది? తెలియదు. అగో అందుకే వీళ్ళు జనంలో ఉండాలంటున్నా. ఏమో మల్లన్న, నువ్వు ఏ పని ఎందుకు చేస్తావో నాకైతే అస్సలు అర్థం కాదు. ఎట్లా పిల్ల? కాకపోతే ఏంటి, దుర్మార్గుని దూరం పెట్టాలి అని అందరు అంటుంటే నువ్వేమో పట్టుకొస్తా అని తిరగబడుతుంది. రాములమ్మ ఒక్క మాట యాదుంచుకో, ఇల్లు లేకపోతే దరిద్రం అనే పదానికి ఏమన్నా ఇల్లు ఉంటుందా? ఏమో పో, నాకు అర్థం కాదు నీ వ్యవహారం. అర్థం కానప్పుడు నన్ను ఎందుకు గెలిక్తివి రాములా? నా కర్మ గాలి పో, ఎత్తుకోపో నాయన. నేను అదే పనిలో ఉన్నా, నువ్వు నాకు చెప్పవలసింది ఏం లేదు కానీ ఇక ఉండు తల్లి, సెలవు. 1, 2, 3, 4. ఆ రోజు నేను ఎటు పోవాలి? ఏం చేయాలి? ఏం చేస్తే బాగుంటుంది? సినిమాకు పోవాలా? ఆ రోజు కూడా సినిమాకి ఎందుకు పోతే గలీజ్గా ఉంటుంది. మరి మా మంగ్లీతో దావత్ చేసుకుంటే ఎట్లుంటుంది? అబ్బో, ఆమె నా తలకాయ మొత్తం తింటుంది. పోయి ఆమెకు దొరకడు ఎందుకు కానీ. మరి ఏం చేయాలబ్బా, నాకు అస్సలు సమజైతలేదు. మీరు అంతలోపట ఈ స్టోరీ చూడుండ్రి, నేను ఆలోచించుకుంటూ ఉంటా, సరేనా? ఇక జూన్ 2 వచ్చేటందుకు ఇంకెన్ని రోజులున్నాయి?
మా అంటే 4 రోజులు ఓపిక పడితే అయిపాయే. తెలంగాణ ఆవిర్భావం అదే రోజు కదా. ఆవిర్భావం అంటే మనకు అల్లాటప్ప కాదాయే. జెండా వందనం రోజు లెక్కనే ఏండ్లైనా ఆ రోజు కూడా మంచిగానే గుర్తు పెట్టుకుంటారు. స్కూళ్ళల్లా ఆఫీసులల్లా చాక్లెట్లు బిస్కెట్లు పంచుకుంటారు. ఈ దినం చరిత్రలనే నిలిచిపోతది. మరి అంత స్పెషల్ రోజున ఏదో ఒకటి చేస్తే ఎప్పటికీ గుర్తుంటది. అందుకే కేసీఆర్ సారు ముఖ్యమంత్రిగా అదే రోజు ప్రమాణం చేస్తుండు. ఇక ముహూర్తం కూడా అదే రోజు మంచిగుంటదట. కేసీఆరే కాదు చాలా మంది ఆ రోజు ఏదో ఒకటి స్పెషల్ గా చేయాలి అనుకుంటుర్రు. ఇక పెళ్లిళ్లు చేసుకోవాలనుకునేటోళ్ళు జూన్ 2కే ముహూర్తం పెట్టుకున్నారట. తెలంగాణ వచ్చిన రోజు లగ్గం చేసుకున్నా అని చెప్పుకోవడానికి. ఫంక్షన్ హాలు ఆర్య సమాజ్లు కూడా ఇప్పటికే బుక్ అయిపోయినాయి. ఇక కాలేజ్ పోరగాళ్ళ కథ మరో తీరుగున్నది. నచ్చిన పొల్లకు మైనే ప్యార్ కియా అని గులాబీ పువ్విచ్చి చెప్పేటందుకు ఆలు కూడా 2వ తారీఖే ముహూర్తం పెట్టుకుర్రట. పొల్ల ఒప్పుకున్నా చెప్పు తీసినా చరిత్రలనైతే నిలిచిపోతది కదా ఈ ప్రేమ సంగతి. ఓ 50 ఏళ్ల తర్వాత కూడా మనవలతోని చెప్పుకోవచ్చు. తెలంగాణ ఆవిర్భావం అప్పుడే నేను పొల్లకు ఐ లవ్ యూ చెప్పినా అని. సరే ఇవన్నీ గమ్మత్తుగానే ఉన్నాయి గాని వీటికన్నా ఇంకా గమ్మత్తైన ముచ్చట ఇంకోటి ఉన్నది. హాస్పిటల్లల్లా డెలివరీలు కూడా 2వ తారీఖే వాయిదా పడుతున్నాయట. నిజమేనొల్లా? ఒక్కరోజు అటు ఇటు అయినా ఏం కాదని పెద్ద ఆపరేషన్ చేయించుకొని మరి 2వ తారీఖే ప్రసవం అయ్యేటట్టు డాక్టర్లతోని మాట్లాడుకుంటురట. తెలంగాణ రాష్ట్రం పుట్టినప్పుడే నా కొడుకు కూడా పుట్టిండు అని తల్లులు చెప్పుకుంటారట. చూసిండ్రా 2వ తారీఖు గమ్మతులు? మరి మీరేం చేస్తారు జూన్ 2కు? ఆలోచన చేసిండ్రా? వచ్చిందే స్వాతంత్ర్యం వీడిందే వనవాసం 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 తెచ్చిందే కొండంత పండగనే మన కోసం. నేను మోనార్క్ని, నన్నెవ్వరు మోసం చేయలేరు, చేస్తే గీస్తే నేనే చేస్తా అని మన ప్రకాశం సినిమాలల్లా డైలాగులు కొట్టిండు కదా. అరే ఇప్పుడెందుకు ఈ మనిషి ఆదికొస్తుండు రాములమ్మకు అనుకుంటుర్రా? మీరు అనుకుంటారని నాకు తెలుసు. ఇగో గిందుకు ప్రకాష్ రాజ్ ఎరికే కదా మీకు. గా హీరోలకు హీరోయిన్లకు తండ్రి లెక్క మామ లెక్క చేస్తాడు చూడుండ్రి. కొన్నిసార్లు రౌడీ లెక్క కూడా చేస్తాడు సినిమాలల్లా. ఇక గీన మన తెలుగు మనిషి కాకున్నా గానీ మస్తు మస్తు సినిమాలు తీసిండు ఈడ. గీన మస్తు యాక్టింగ్ చేస్తాడు. ఈయనకు మించినోడే లేడని పేరున్నది గాని ఒక్కోసారి ఊకూకనే లొల్లిలు పెట్టుకుంటాడులా. ఇప్పటికే మన తెలుగులతోని 2 సార్లు కొట్లాడిండు. ఇక ఆయనతో ఈయనను మన సినిమాలలో పెట్టుకోవద్దని తీర్మానం చేసుకున్నారు మన సినిమా పెద్ద మనుషులు. ఇక లాస్ట్కు ఆనికాల్లో ఈనికాల్లో పట్టుకొని మళ్ళా సినిమాలు తీస్తుండు. అయితే ఈ నడుమ కృష్ణ కొడుకు లేడా మన మహేష్ బాబు, ఆయన చేస్తున్న సినిమా షూటింగ్ లో కూడా లొల్లి పెట్టుకున్నాడు. తర్వాత టీవీలకు పేపర్లకు ఎక్కిండు. ఎహెగ్గీడు ఊకే లొల్లి చేస్తుండు, మనల్ని బదనాం చేస్తుండు, గిన్నెవ్వడు తీసుకుపోవద్దని మన వాళ్ళు గట్టిగానే తీర్మానం చేసుకున్నారు. దీంతో చాలా దినాల నుంచి కంటికి కనిపించకుండా పోయిండు పో. కానీ మళ్ళీ ఏమైందో, ఎవరి కాలు పట్టుకున్నాడో గాని మళ్ళా పెద్ద పెద్ద సినిమాలలో యాక్టింగ్ చేసుడు షురూ చేసిండులా. ఇక చిన్నగా సినిమా ఫంక్షన్లకు కూడా పిలవకుండా పోయి అందరినీ పలకరిస్తుండు. మళ్ళా ఎప్పటివత్తిగానే అందరితోని కలిసిపోయిండు. ఇంతేననుకుంటున్నారా? లాస్ట్కు చిరంజీవి కొడుకు సినిమాలో కూడా యాక్టింగ్ చేస్తుండు. ఇదంతా చూసి ఇప్పుడు చాలా మంది పరేషాన్ అవుతుర్రు అనుకోరాదుర్రి. ఇక పర్మనెంట్ గా తెలుగు సినిమాలకు రానియమన్నోళ్ళే ఆయనతో అంటుకొని తిరుగుతుండ్రట. ఈడ మీకేమనిపిస్తుందిలా? ఈడ జనాలే జోకర్లు అయ్యిండ్రు. వాళ్ళు తన్నుకున్నంత పని చేసిండ్రు, మళ్ళీ ఒక్కటయ్యిండ్రు. అందుకే సినిమా అంటే ఒక మాయ అంటారు. ఇప్పుడు మీకు సీన్ చూపిస్తా, కళ్ళు మంచిగా తెరుచుకొని చూడుండ్రి. అసలు పోరలు పిడుగులంటే ఏదో అనుకున్నా గానీ వాళ్ళు మాత్రం పిడుగులు కాదు, ఉరుములు. ఎందుకో తెలుసా? వాళ్ళు చేస్తున్న పని చూస్తే నాకైతే ఫీజులు ఎగిరిపోయినాయి అబ్బా. అసలు వాళ్ళ వయసు ఏంది, వాళ్ళు చేస్తున్న పని ఏంది నేను చెప్పా, మీరే చూడుండ్రి. బుడ్డ పోరగాళ్ళని చూస్తే గమ్మత్ అనిపిస్తుంది బా. ఇగో ఈ పోరని చూడుండ్రి, వీడంతా 1-2 ఏళ్ళు లేడు, ఎట్లా ఈత కొడుతున్నాడో చూడుండ్రి. లోతులకు పోతున్నాడు. మన పోరగాళ్ళు ఇట్లా ఈత కొడతారా? కొడతారు, గడపారి ఈత కొడతారు. దుంకినరా అంటే కడుపు నిండా నీళ్ళు తాగేదాకా తేలరు మళ్ళా. కానీ బయట దేశం పోరాడు చూడు ఎంత ముద్దుగా ఈత కొడుతున్నాడో. అడుగు దాకా పోయేస్తున్నాడు. ఆ కొనకెళ్ళి ఈ కొన కొడుతున్నాడు. ఈ పోరడే కాదు, వీని జుట్లకెళ్ళి పుట్టినోడు ఇంకోడు ఉన్నాడు. వీన్ని కూడా చూడుండ్రి. వీడింకా తల్లిపాలు కూడా మరవలేదు, అప్పుడే స్విమ్మింగ్ పూల్లో దుంకి ఎట్లీత కొడుతున్నాడో. అగో జారేవరా పొరడా.
అమ్మో వీడు గట్టుకుడే ఉన్నాడు. ముందుగాల ఈత కొట్టినోడేమో 2 ఏళ్ళు ఉంటే ఇప్పుడు ఈత కొట్టినోడు ఏడాది కూడా లేడు, అప్పుడే ఈతలు కొట్టుడు పెట్టిండు. ఎంతైనా పోరగాళ్ళు హుషారేవా. మన ఊర్ల పొంచి కూడా పోరగాళ్ళకు నేర్పిస్తే నేర్చుకోరా, కానీ పోరగాళ్ళ కంటే ముందుగాల మనకే భయం అయిపాడవుతుంది. అయ్యో ఆయనతో నీళ్ళు మింగితే ఎట్లా కొడుకని నేర్పియాలే కానీ దగ్గరుండి నేర్పాలి, నేర్చుకుంటారు. ఇప్పుడు మీరు చూసిన పోరగాళ్ళు పెద్దగైనాక ఒలింపిక్ల పథకాలు కూడా కొట్టుకురావాలని కోరుకుంటున్నారు వాళ్ళ ఇంట్లో. కానీ ఎంత ముద్దుగున్నారు ఆ పోరగాళ్ళు. ఇవి బై ఇయాలటి వార్తలు ఎట్లున్నాయి? మస్తున్నాయి కదా. రేపు వచ్చేటప్పుడు ఇంకా జబర్దస్త్ వార్తలు పట్టుకొస్తా. మీరు మాత్రం చూస్తూనే ఉండండి V6.